సిపిఎం 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సంగారెడ్డి ఎరుపెక్కింది. మహాసభల సందర్భంగా సంగారెడ్డి ఐబీ చౌరస్తా నుంచి పోతిరెడ్డిపల్లి వరకు సిపిఎం క్యాడర్ భారీ ర్యాలీ తీసింది. ర్యాలీ తర్వాత బహిరంగ సభ జరుగుతోంది. ఈ ర్యాలీకి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. బ్రిటిష్ పాలకులు బీజేపీకి తేడా లేదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్. ప్రజల్ని విభజించి పాలించే రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడిందన్నారు బృంద. అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఎంకు క్షేత్రస్థాయిలో చాలా అనుకూలతలు ఉన్నాయని, పార్టీకి కార్మికులు విరాళం ఇవ్వటం మంచి పరిణామమని అన్నారు. दूसरे की तरफ मत देखो, दूसरे क्या कर रहे हैं, दूसरे हमारे साथ क्या कर रहे हैं वो मत देखो। आज वक्त का तकाजा है, ये देश विकल्प चाहता है और इस विकल्प के आधार पर ये वाम दल और उसमें सीपीआईएम, जब हम संघर्षों के आधार पर मजबूत होते हैं, जब हम आगे बढ़कर लड़ते हैं, जब हम अपनी नीतियों के आधार पर विकल्प पेश करते हैं, जैसे केरला की सरकार तमाम दिक्कतों के बावजूद पेश कर रही है, तब ये बीजेपी को पीछे हटाने का संघर्ष हर हालत में सफल होगा। अगर यहाँ की कांग्रेस सरकार वही मजदूर विरोधी नीति अपनाएगी जो बीजेपी अपनाती है, अगर तेलंगाना में या कर्नाटका में आईटी सेक्टर में 12 घंटा ड्यूटी कराएंगे, अगर मजदूरों का न्यूनतम वेतन नहीं देंगे, अगर आदिवासी दलितों का अधिकार नहीं करेंगे, अगर सांप्रदायिकता के खिलाफ लड़ाई लड़ने में वो पीछे हटेंगे, तो मेरे प्रिय साथियों, हम लाख कोशिश करें जनता के बीच में उसका विश्वास కోసం సేవ చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నాం. ఈరోజు మేడలు వచ్చినాయంటే, మిద్దెలు వచ్చినాయంటే, రోడ్లు వచ్చినాయంటే, విమానాలు వచ్చినాయంటే, ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయి? ఈ శ్రామికుల వలన కాదా? మరి అటువంటిప్పుడు వారికి ఈ హక్కులు ఇవ్వక్కర్లేదని చెప్పేసి అడుగుతున్నాను. అందుకనే ఈ హక్కుల కోసం పోరాడేది సిపిఎం. మేము సవాల్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే తెలుగుదేశం, లేకపోతే బీఆర్ఎస్, వీళ్ళు ఎవడైనా, జనసేన, వీళ్ళు ఎవడైనా, వైఎస్ఆర్ ఎవడైనా ఈ హక్కుల కోసం మేము ఉన్నామని చెప్పేసి చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వాడుకుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అది సిపిఎం చెప్పింది. అందుకని వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉన్నది. అందుకని నిన్న ఈ హక్కులు